పైసలకు అమ్ముడు పోయేటోళ్ళు లేకపోతే బెదిరింపులకు దౌర్జన్యాలకు పాల్పడే పార్టీలే కనబడుతున్నాయి. సో అలాంటి పార్టీలలో ఒక సిద్ధాంతం కోసం పూర్తి స్థాయిలో అడవి బాట బట్టి పోరాటం చేసిన వీళ్ళు సమాజంలోకి వచ్చి ఒక పార్టీని పెట్టి పార్టీ నిర్మాణం చేసి పూర్తి స్థాయిలో వాళ్ళు కనుక ప్రజల్లోకి వెళ్తే బాగుంటుంది అనే ఆలోచన చాలా వరకు కూడా ఏంది అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఏంది ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఏంది అక్కడ నేరుగా ప్రత్యేక రాజకీయాలలో వీళ్ళు ఏంది అంటే నిలబడి కలబడి గెలిస్తే ఖచ్చితంగా కూడా మంచే జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం ఆహ్వానిద్దాం, స్వాగతిద్దాం. ఎందుకంటే అడవి బాట కాదు, ప్రజాబాట కావాలి. ఆ అడవి బాట పోరాటం కాదు, గన్నులతో కాదు, ఓటు బ్యాంకుతో రావాలి. ఇక్కడ రాజ్యం మారాలంటే పూర్తి స్థాయిలో పార్టీ పెట్టాలి, పార్టీకి సంబంధించి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, ఓట్లను అడగాలి, ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలి. అప్పుడు మార్పుకు శ్రీకారం తీసుకురావాలి. ఈ మార్పుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలి. ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ఏంది అంటే అభివృద్ధి పయనంగా నడపాలంటే వీళ్ళ అవసరం ఇప్పుడు అవసరం. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందని గాక, ఇక్కడ 1000 కోట్లు సంపాదించని గాక, కానీ ఇలాంటి సందర్భాలలో ఒక పార్టీ అవసరం. అది వీళ్ళ నుంచి వస్తున్నదని చాలామంది అయితే ఆశిస్తున్నారు. అది ఎంత వరకు జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంది అంటే ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించి గులాబీలో వారసత్వ సెగలు, కేటీఆర్ నాయకత్వంలో వరుస ఓటములు, బీఆర్ఎస్ పార్టీలో అంతర్మదనం, క్యాడర్లో ప్రత్యామ్నాయ నాయకత్వంపై చర్చ, పసిగట్టిన పార్టీ అధినేత కేసీఆర్ హరీష్ రావు వర్గానికి చెక్ పెట్టేందుకు ప్రయత్నం, యువతకు అవకాశాల పేరుతో రాజకీయ వ్యూహాలు అంటూ కూడా చెప్పి ఇక్కడ ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో చాలా క్లారిటీగా కూడా కేసీఆర్ నేతృత్వంలో నడవడానికి హరీష్ రావు సిద్ధంగా ఉన్నాడు, కేసీఆర్ నేతృత్వంలో నడవడానికి కేటీఆర్ సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తలు కూడా కేసీఆర్ నేతృత్వాన్ని కోరుకుంటారు. సో కేసీఆర్ నేతృత్వంతోనే ముందుకెళ్తుంది. ఏంది అంటే కేసీఆర్ ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో వరుసగా కూడా సోషల్ మాధ్యమాల్ని మొత్తం కూడా ఎట్లా అంటే ఒక ఉద్యమమే తలపించే విధంగా ఉన్నది. కాబట్టి దీన్ని డైవర్షన్ చేయడానికి ఇలాంటి రాతలు రోతలతే దాన్ని మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో కాబట్టి నేను చెప్పే అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కదా. నేను ఇక్కడ మీకు ఒక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తున్నా. ఏమని అంటున్నానంటే ఇది మన వైఆర్టీవీ ఇక్కడ ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కదా ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు నా ఇంటి కోసమో నా కోసమో స్వార్థపూరితంగా లేని కదా, ప్రజల కోసం కదా కేసులు అయ్యి. ఎటు పోతున్నాడు రంజిత్ అన్న లైవ్కి వస్తలేడంటే అరే వరుసగా కోట్ల చుట్టూ పిచ్చి కుక్కలు అని తిప్పినాడు తిప్పుతుర్రు. ఏ కోటాన్ని తిరగాలి, ఏడాన్ని తిరగాలి, ఏడ పైసలు తేవాలి.